మరి పాలాబావి సాసల చిన్నమ్మ గారి యొక్క విగ్రహాలు ఇక్కడ మనం చూడొచ్చు. మరి అమ్మవారు ఆమె స్వామివారిని శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి గారిని ఎంత కొలిచిందో, స్వామివారు అంటే ఆమెకి ఎంత భక్తో ఎంత ప్రేమో మనమంతా కూడా ఆమె జీవ చరిత్రలో మనం తెలుసుకోవచ్చు. మరి ఈ పాలబావిని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ఇక్కడ వెనక వైపే హనుమంతుడు వారి యొక్క హనుమంతుడు మనం చూడొచ్చు. హనుమంతుడు ఓవైపు గద, ఇంకోవైపు ఆయుధం పట్టుకొని విలంబుతో కత్తితో హనుమంతుడు ఎక్కడ లేని విధంగా ఇక్కడ హనుమంతుడు వారి విగ్రహం కూడా ఉంది. మరి దీన్ని అంతా కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి ముత్యాల చెరువు పొలం సరిహద్దుల్లో మరి కదిరి అంటేనే కానగా మహావిష్ణువు ఆ మహాదేవుడి యొక్క పాదము, ద్రి అంటే పర్వతం అంటే ద్రి అనగా మహావిష్ణువు పాదం మోపిన పుణ్యస్థలం కాద్రిపురం. కాద్రి అనగా కదిరికొండ, నేటి కదిరికొండ. మరి ఈ కదిరికొండ స్వామివారు మనకి కదిరిలో శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నందు స్వామివారు ఆడ స్వయంభుగా చంద్రవృక్షంలో స్వామివారు ఉద్భవించారు. మరి ఈ భూమండలంలో ఎక్కడా లేని విధంగా భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార కాద్రి నరసింహుడు అందరికి కూడా దర్శనమిస్తాడు. మరి కాద్రి నరసింహుడికి ఎంత పేరుందో దానిలో అంతే భక్తికి స్వామివారి యొక్క భక్తురాలుగా విధేయురాలుగా సాసల చిన్నమ్మ గారికి కూడా గొప్ప ఘనకీర్తి ఉంది. మరి ఆ ఘనకీర్తికి కొనసాగింపుగా ఆయన చిహ్నంగా మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది కాద్రి క్షేత్రం నందు ఉన్నటువంటి పాలబావి. ఈ పాలబావి అనగానే కదిరి ప్రాంతంలో అలాగే కర్ణాటక, తమిళనాడు సుదీర్ఘ ప్రాంతాల నుండి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి భక్తాదులంతా కూడా స్వామివారిని దర్శించుకొని అలాగే ఆయన భక్తురాలైనటువంటి శ్వాసల చిన్నమ్మ గారిని కూడా మరి కీర్తిస్తారు, ఆమెను భక్తి కొలుస్తారు. మరి అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ భక్తురాలి గారి యొక్క చిహ్నంగా ఈ పాలబావి అనేటువంటిది, ఆమె ఈ పాలబావిని తెవ్విచింది అనేటువంటిది మరి పురాణాలు చెప్తున్నాయి. ఈ పాలబావికి చాలా విశిష్టత ఉంది. మరి ఈ పాలబావిని పాలన చూసుకునేటువంటి పరిస్థితులు కొద్దిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దేనికంటే పాలబావి ఉండాలి, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు ఉండాలనేటువంటి ఈ ప్రాంత వాసులు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులంతా కోరిక మేరకు మరి కదిరిలో ఉన్నటువంటి స్వయాన కాద్రి రక్షక దళ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ భక్తాదులు అంటే కదిరి యువత అంతా కూడా కాద్రి రక్షక దళ వారు మరి కొద్దిగా క్లీన్ చేశారు. మరి పాలబావికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈరోజు అంకురార్పణ జరిగింది. అంకురార్పణ నుండి బ్రహ్మోత్సవాలు కనీ విని ఎరగిన రీతిలో మరి ఎప్పుడు చూడనటువంటి కొన్ని ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని స్వామివారికి మరి 15 రోజులు కూడా తిరునాళ్ళ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరపాలనేటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి దాని అనుగుణంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు అయితేనేమి, మరి ఈ మన దేశ ప్రధాని సంస్కృతి సాంప్రదాయాలకి అంతా కూడా ప్రపంచ నలుమూల చాటి చెప్తున్నటువంటి గొప్ప వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు అనేటువంటివి మన కదిరి ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మనం గతంలో చూసాం, కదిరికి వచ్చేటువంటి అందరికి కూడా మరి ఆతిథ్యం ఇవ్వడానికి కదిరి ప్రజలంతా కూడా అందరూ కూడా తయారవుతున్నారు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క కాద్రి క్షేత్రానికి ఎంత పేరు ఉందో అంతే పేరు
ఈ పాలబావికి అలాగే ఇక్కడ సాసల చిన్నమ్మ గారికి కూడా వస్తుంది. మరి ఈ పాలబావిని ఆలనా పాలన చూసేటువంటి బాధ్యత మరి మన కూటమి ప్రభుత్వంపై ఉంది. అలాగే ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి పాలబావిని కూడా మళ్ళీ ఆర్టికల్ హబ్బుగా మరి అలాగే పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మరి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యోగి వేమన గారి యొక్క ఆయన జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేశారు కనీవిని ఎరగని రీతిలో. అదేవిధంగా తిమ్మమాంబ మరి మన యొక్క విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పారు. మరి ఆధ్యాత్మిక చింతనతో తిమ్మమాంబ దగ్గర ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు 3 రోజులు అంగరంగ వైభవంగా చేశారు. అంతే ప్రాముఖ్యత, అంతే విశిష్టత కలిగినటువంటి ఈ పాలబావిని కూడా ఆలనా పాలన చూడాల్సినటువంటి ఈ పాలబావి చుట్టూ కూడా దైవాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి హిస్టారికల్ కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ పాలబావిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటిది భక్తాదుల యొక్క ఆశయ. మరి ఖచ్చితంగా చేస్తానని భక్తాదులంతా కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అమ్మ పాలబావి శాసల చిన్నమ్మ గారి యొక్క ఆమె కీర్తి, ఆమె యొక్క గొప్ప అంతా కూడా ఆ హరికథలో బుర్రకథల్లో మన తిరునాళ్ళు అందరూ కూడా చెప్తారు. మరి ఇంత విశిష్టత కలిగినటువంటిది మన కదిరి ప్రాంతంలో ఉండడం అనేటువంటిది గొప్పది అని మనం అంతా కూడా భావించుకోవచ్చు.